ఏపూరి సోమన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఏదో హోదాలో చూసేటోళ్ళం ఏపూరి సోమన్నని. చేతులారా చేసుకున్నాడు ఆయన. వైఎస్ఆర్టీపీకి పోవడం, అక్కడ నుంచి బీఆర్ఎస్కి పోవడం, ఇవన్నీ తాను చేసుకున్న తప్పులే అని మాట్లాడుతున్నారు చాలా మంది. అవి నేను చేసిన తప్పులు కావు. ఇప్పుడు షర్మిల ఇక్కడికి వచ్చినప్పుడు షర్మిల గారు ఇక్కడ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఉంటుందని అలా అనుకున్నాము. ఆమె పార్టీ పెట్టింది, ఎందుకు పెట్టిందో ఆమెకి తెలియదు, ఎందుకు పోయిందో ఆమెకి తెలియదు. అది నా తప్పిదేమో కాదు. మమ్మల్ని అందరినీ ఆమె నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆగం చేసిపోయింది ఆమె. సరే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చింది, కాంగ్రెస్లో ఉంది ఆమె. ఇక మా నాయకురాలే, ఆమె మీద నేను కామెంట్ చేయను. కానీ ఫస్ట్ టికెట్ మీదే కదా అక్కడ తుంగతుర్తి నుంచి మీకే అనౌన్స్ చేసింది. ఒక పార్టీ పెట్టి ఉండబోతున్నాడు ఏపూరి సోమన్న. ఒక పార్టీ పెట్టి టికెట్ ప్రకటించి అభ్యర్థిని ప్రకటించి కూడా కనీసం పోటీ కూడా చేయించలేదు. ఎవరు తప్పు? ఏపూరి సోమన్న తప్ప? ఏపూరి సోమన్న పోటీ చేయను అంటే కదా నా తప్పు. నేను పోటీ చేయను, నాకు వద్దు అని అంటే నా పొరపాటు, నీ పొరపాటే కదా అది అన్ని కూడా. అందువల్ల ఇప్పుడు అవన్నీ గతాన్ని తోడుకోవడం అనవసరం. నా భవిష్యత్తు, నా మంచి చెడు, నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి కోమరెడ్డి బ్రదర్సు, ఆర్ దామోదర్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, తర్వాత రాష్ట్రంలో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కోసం. సరే జరిగిన మిస్టేకులు జరిగినాయి. నేను కాంగ్రెస్ పార్టీని దూషించో, కాంగ్రెస్ పార్టీని తిట్టో, కాంగ్రెస్ పార్టీని నిందించో నేను పోయినటువంటి వాడిని కాదు. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోయినాం, వచ్చినాం. ఆ ఎలక్షన్ దాకా కూడా యాంటీ కేసీఆర్ మూమెంటే పనిచేసినాం. మీకు అప్పుడు సాటిస్ఫాక్షన్ అనిపించిందా? అంటే ఆ కేసీఆర్ పై యాంటీ పాటలు రాసిర్రు, ఎవడి పాలైందో తెలంగాణ, ఇలాంటి పాటలు ఉర్రూతలు ఊగించినాయి. మొన్న కేసీఆర్ దగ్గరికి పోయినప్పుడు కేసీఆర్కి అనుకూలంగా పాటలు పాడారు. మీకు ఈ రెండు ప్లేసులలో హార్ట్ఫుల్గా చెప్పండి, ఎక్కడ సాటిస్ఫాక్షన్? ఇక అది మనం హార్ట్ఫుల్గా నేను అది చెప్పడం కాదు, అది ప్రజలు చెప్తా ఉంటారులే. కానీ దాన్ని అది కాదు, నేను దాని మీద డిస్కస్ చేయను. కానీ ఇప్పుడు నేను అనుకున్న ఆ రోజు అది జరుగుద్ది అనుకున్నాం, జరగలేకపోయింది. అంటే నేను వేసిన అంచనా తప్పయింది. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలోనే మళ్ళీ నేను రిటర్న్ నా సొంత గుటికి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో కనీసం ఫోటో బయటకు వెళ్ళి, జైన్ ఇండియన్ ఫోటో బయటకు వెళ్తే కోట్ల మంది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సరే ఇవాళ ఇప్పటికిప్పుడు నేను ఏమో అవుతా, ఇప్పటికిప్పుడు నాకు ఏమో ఇస్తారు, ఏమో చేస్తారు, ఇది కాదు నాకు. మరి కేసీఆర్ ఆ రోజు ఏది లేని రోజే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన. ఇప్పుడు అదే కేసీఆర్ మీద ఏం లేని రోజే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పనిచేసిన. నాకేమీ లేదు. ఆయన ఏం లేని రోజే పార్టీ అధికారంలో లేదు, ఎమ్మెల్యేలు లేరు, రకరకాల నిర్బంధాలు, ఇబ్బందుల మధ్యలోనే వాళ్ళ కోసం పనిచేసిన, పార్టీ కోసం పనిచేసిన. ఇవాళ అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా పార్టీ యొక్క పథకాలను, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, పార్టీ యొక్క పథకాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను ఎట్లా అమలు చేసినాం. ప్రగతి భవన్ గోడలు, ముళ్ళ కంచెలతో నిండినటువంటి గోడలు ఇలా గేట్లు ఎట్లా తెరవబడ్డాయి. సాధారణ మానవులు కూడా ఇవాళ అసెంబ్లీ కాడికి లేదా సెక్రటరియట్కి ఎట్లా పోతున్నారు, ఎట్లా మనుషులు పోయి ముఖ్యమంత్రి గారిని ఈజీగా, సాధారణ మానవులు కూడా ముఖ్యమంత్రి గారిని కలవగలుగుతున్నారు. ఇవన్నీ మారిన తీరును పాటల రూపంలో చెప్పి రేపు పార్లమెంటు ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోసం మళ్ళీ గజ్జగట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమరెడ్డి బ్రదర్స్ నేతృత్వంలో అద్భుతంగా పనిచేసి ఒక మంచి రిజల్ట్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి గతం కంటే ఇంకా ఉత్సాహంగా నేను పనిచేయడానికి నేను, నా అభిమానులు, నా సహచర మిత్రులు వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నాం. 10 ఏండ్ల ఈ రాక్షస పాలనను, 10 ఏండ్ల నియంతృత్వ పాలనను తరిమి కొట్టినటువంటి ప్రజలు గొప్పవాళ్ళు. వాళ్ళు 10 ఏండ్లు ఒక ఉత్కంఠభరితంగా భరించి ఒక్కసారి ఉక్కు సంఖ్యలను తెంచుకున్నట్టుగా తెంచుకొని వాళ్ళు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చారు. అందువల్ల వారికి ప్రజలు ఏదైతే రిజల్ట్ ఇచ్చారో దానికి అనుకూలంగానే నేను పోదలుచుకున్నా తప్ప ఎవరో చేసిన పాపాలు నేను మోయడం నాకు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కేసీఆర్ని విమర్శించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కేసీఆర్ పై విమర్శలు చేసే అవకాశం ఉందా ఏపూరి సోమన్న? ఒక్క మాట, అంటే కేసీఆర్ను విమర్శిస్తామా, ఇంకోరిని విమర్శిస్తామా కాదే, మా పార్టీ యొక్క పాలసీని, మా పార్టీ యొక్క ఎజెండాను చెప్తాం. ప్రధాన ప్రతిపక్షం కేసీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీకి పార్టీ యొక్క పాలసీని, పార్టీ యొక్క ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇక కేసీఆర్ను విమర్శించడమే మా పైన, కేసీఆర్ని తిట్టడమే మా పైన కాదు కదా.
ఆ రోజు డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇయ్యలే, ఈ రోజు ఇల్లు ఇస్తుండడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తాం. ఆ రోజు రేషన్ కార్డులు ఇవ్వలే, ఈ రోజు కార్డులు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తాం. ఆ రోజు కరెంట్ ఇవ్వలే, ఈ రోజు కరెంటు ఫ్రీ కరెంటు 0 బిల్లుతో వస్తుంది, అది చెప్తాం. చేసింది జరిగేదే చెప్తా ఉంటాం. ఇలా ఉచితంగా బస్సులు ఇచ్చారు, ఉచిత ప్రయాణాలు చేస్తుండ్రు ప్రజలు, అదే చెప్తాం. అంటే ఏదైతే జరిగిందో అదే చెప్పుకుంటా పోతుంటాం ప్రజలు. అధికారంలో ఉంది కాబట్టే ఏపూరు సోమన్న పార్టీలోకి వచ్చిందా? గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ. వినండి, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు పనిచేసిన ఆయన అధికారం ఉందా? ఉన్నదా మీరు చెప్పండి. లేదు. మరి ఇవాళ అంటే అధికారం లేనన్ని రోజులే పనిచేయాలనా? ఏపూరు సోమన్న అధికారం వచ్చినాక అసలు పని చేయకూడదా, రాకూడదా? ఓకే, నాకు అర్హత లేదా? నా పార్టీ నేను వచ్చిన. ఓకే, సొంత గుటికి వచ్చారు. ఎస్, 86 85లో మా నాన్న వార్డు మెంబర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, 85 86లా. అంటే ఇది మా పార్టీ కాదా? అది ఓకే, మా పార్టీ కదా, మాకు అర్హత లేదా? ఏ హోదాలో చూడొచ్చు ఏపూరు సోమన్నని ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో? అద్భుతంగా మీరు ఏదనుకుంటే అది అనుకోవచ్చు. ఎమ్మెల్సీ నేను ఒక ప్రజా గాయకుడిగా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు చెప్పడానికి పార్టీలోకి వచ్చిన. మీరు ఏదనుకుంటే అది అనుకోవచ్చు. హోదాలు, ఈ హోదా వస్తుంది, ఆ హోదా వస్తుంది అని నేను అనను, నేను చెప్పను. అది పార్టీ వాళ్ళ డిసిషన్. ఏది లేవద్దు, వారి ఎజెండానే పనిచేసే ఒక సైనికుడిగా, సాంస్కృతిక సైనికుడిగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీని, విధి విధానాలను, మేనిఫెస్టోను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంటాడు. అది ఎట్లా అమలు అవుతుంది, ఏం కథ, ప్రజలకు అందుతుందా, మంచి చెడైంది అనేది ఆ విషయాలను పాటల ద్వారా డిస్కస్ చేస్తూ ఆ యొక్క ఎజెండా వల్ల ప్రజలకు ఎంతమందికి ఉపయోగపడ్డదని పాటల రూపంలో రాసి ప్రజలను చైతన్యవంతులు చేస్తా. దాన్ని ఉపయోగించుకోండి అని చెప్తా ప్రజలకు. కరువు వచ్చిందంట కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరువు వచ్చింది. హైదరాబాద్లో వాటర్ ట్యాంకులు తిరుగుతూ ఉన్నాయి. ఎండకి మొత్తం కూడా రైతులందరూ మొత్తం పంట పొలాలు ఆగమైపోతున్నాయి. ఎండలు కూడా కాంగ్రెస్ ఇది. వినండి, ఎండలు కూడా కాంగ్రెస్ వచ్చినందుకే వచ్చింది. అదే కాంగ్రెస్ ఎండలు అసలు ఎండలు కొట్లే ఎండలు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న మాటలు ఇవన్నీ. అదే అంటున్నా. అందువల్ల ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో కంటే ఈసారి ఎండలు విపరీతంగా ఉన్నాయి. అది మనకు కనపడుతుందా లేదా, అది క్లారిటీ ఇవ్వండి మీరు. అందువల్ల ఎండలు ఉన్నప్పుడు సహజం, ఎండలు అనేటివి ఎక్కువ అయిపోయినాయి. అందువల్ల ఆటోమేటిక్గా అలాంటి సమస్యలు ఉంటాయి. ఏమన్నా అందరి కాడ అది ఉంటే వాటర్ ట్యాంకులు, ఎందుకంటే మనం ఇప్పుడు ట్యాంకర్ల ద్వారా వాటర్ తీసుకొని పోసుకునే చరిత్ర లేవా? కేసీఆర్ హయాంలో లేవంట కదా. తప్పు, రాంగ్. ఇక ఎన్ని రాజకీయంగా విమర్శించాలనుకుంటే ప్రతి దాని బుద్ధలు పెట్టి చూస్తారు, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది తాగే ప్రజలకిరికే, నీళ్ళు వస్తున్నాయా రావట్లేదా చూసే జనానికి అది రాజకీయ కోణంలో ఆలోచించే విషయాలను మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. బరాబరి కాంగ్రెస్ పార్టీకి ఒక సాంస్కృతిక సైనికుడిగా పనిచేయడానికి ఆ రోజు అధికారం లేని రోజు పనిచేసిన, అధికారం వచ్చింది జస్ట్ ఒక 10-20 రోజులు అంతే. ఆ ఎలక్షన్ ప్రచారం జరిగిన రోజులు నేను లేను. ఓకే, అదో పీడకలు అనుకుంటా. దాన్ని మా పార్టీ కూడా అద్భుతంగా స్వాగతించింది. ఈరోజు మరి మాజీ పార్లమెంటు సభ్యులు, మునుగోడు శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు అంటే గత ఒక 10 రోజుల నుంచి డిస్కషన్ నడుస్తుంది. ఈ వారు తర్వాత మనం సీఎం సమక్షంలో మళ్ళీ పోయి కలుద్దాం. ఈ మీటింగ్లు, ఈ అడావుడి కూడా ఇదంతా కూడా ఉంది. కమిట్మెంట్ ఏమన్నా ఇచ్చిరా? పని చేయడమే కమిట్మెంట్, ఏం కమిట్మెంట్ లేదు. పార్టీ కోసం పనిచేయడమే. పార్టీ విధానాలను, పార్టీ పాలసీని ప్రజల్లో తీసుకుపోయి చెప్పితే పార్టీ అదే గుర్తిస్తుంది. అది ఇంకా 5 ఏళ్ళకి గుర్తిస్తుందా, 10 ఏళ్ళకి గుర్తిస్తుందా, ఎప్పుడైనా గుర్తించండి. మనం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మిగతా డిసిషన్ వాళ్ళే.